ధర్మరాం సుధాకర్ విజయానికి నాయకులు కార్యకర్తలు అందరూ కృషి చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పిలుపునిచ్చారు. పెందుర్తి మండలం రాంపురంలోని వైసీపీ కార్యాలయంలో సుధాకర్తో కలిసి ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతోందని ఎమ్మెల్యే అన్నంరెడ్డి కొనియాడారు. కరోనా సమయంలో కూడా రాష్ట్ర ప్రజలను ఆదుకున్నారన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుధాకర్ను గెలిపించాలని ఆయన కోరారు. పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీకి పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. అన్ని ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఫ్యాన్ పార్టీ విజయడంకా మోగిస్తుందని ఆయన తెలిపారు. ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు నేను అనేక సందర్భాల్లో చెప్పాను. నాకు గురుగారు లాంటి వారు పెద్దలు సుధాకర్ గారు మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి నిర్ణయించడం మీ అందరూ కూడా తెలుసు. చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ శాసనసభ్యుల్ని కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి అందరు శాసనసభ్యుల్ని ముఖ్య నాయకుల్ని సమావేశపరిచినప్పుడు జనరల్గా మనం చూస్తుంటాం, ఏదైనా ఒక పేరుని హైకమాండ్ నిర్ణయించిన తర్వాత, అధిష్టానం నిర్ణయించిన తర్వాత ఒకరు ముందుకి ఒకరు వెనక్కి లాగేటువంటి సందర్భాలు చూస్తుంటాం. కానీ మొట్టమొదటిసారిగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, ముఖ్య నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా సీతంరాజ్ సుధాకర్ గారి పేరు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయగానే కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా కర్తాల ధ్వనులతో ఇది ఒక మంచి నిర్ణయం, ఖచ్చితంగా సుధాకర్ గారు అయితే మనం 100కు